ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అంశాలు, విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిల గురించి చర్చించనున్నారు. గత నెలలో కూడా మోదీతో జగన్ భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, పోలవరం నిధుల విడుదల, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయాన్ని ఆమోదించాలని ప్రధానిని కోరారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. థ్యాంక్ యూ రూపా. ఏదైతే రేపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో తాజా చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ లో సాగుతుంది. అయితే ఢిల్లీలో ఏదైతే పిఎం నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాను, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు జలవనరుల శాఖ మంత్రితో కూడా ఈయన సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే విభజన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ విభజన చట్టంలో ఉన్న బిల్లులు కానీ, పెండింగ్ బిల్లులు కానీ, అక్కడ హామీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీస్ అన్ని కూడా అమలు చేయాలని కూడా రేపు ఏదైతే కేంద్ర పెద్దలతో కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోరనున్నట్టు తెలుస్తుంది. అలానే పోలవరం ప్రాజెక్ట్ కి రావాల్సిన నిధులు, దానికి కావాల్సిన బడ్జెట్ ను కూడా ప్రకటించాలని కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అలానే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించింది కూడా దీనిపైన కూడా ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలనే అంశం కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలానే ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ ఇటీవల కాలంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన సందర్భాల్లో కానీ, అమిత్ షాను కలిసిన సందర్భాల్లో కూడా ఆయన ప్రస్తావించినట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే మరొకసారి ఎన్నికల షెడ్యూల్ లోపే వీటన్నిటిని కూడా అమలు చేయాలని కూడా మరొకసారి వాళ్ళ ఏదైతే కేంద్ర ప్రధానమంత్రి గాని, అమిత్ షాతో గాని, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా ఈ అంశాలను చర్చించే అవకాశాలు ఉన్నాయి. పోలవరం విషయంలో జలవనరుల శాఖ మంత్రితో కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రధాన అంశాలతో పాటు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కూడా అక్కడ చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వైసీపీ వర్గ ఏదైతే పార్టీ అధిష్టానం సంబంధించిన ముఖ్య నేతలు కూడా అంటున్నారు. ఏది ఏమైనా కానీ ప్రధానంగా ఎన్నికల నోటిఫికేషన్ లోపే రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలను కూడా అక్కడ ప్రస్తావించే అవకాశాలు మాత్రం ఉన్నాయి రూపా. రైట్ అనిల్, థ్యాంక్ యూ.